నమస్తే సార్. నమస్తే. మనకి ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ బైపోల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎవరు గెలిచే అవకాశం ఉంది? మీ అంచనా ఏంటి? ఇప్పుడు ఎవరు కొట్టేద్దామంటే సరే, క్యాండిడేట్ ని బట్టి ఉంటది. ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుంది, ప్రస్తుతానికి రూలింగ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి వేయాలంటే మరి అన్ని ఆలోచించి చేయాల్సిందే కదా ఇప్పుడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలలో సగమిట నిలుపుకోలేకపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్, యువకులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇప్పటి వరకు ఉద్యోగాల మాట లేదు. మళ్ళీ మహిళలకు 2500 ఇస్తున్నారు, మరి ఆ మాట లేదు. చాలా ఇట్లాంటి 420 ఉన్నాయి హామీలు, ఆయన అమలు చేయలేకపోతున్నాడు. సరే, జనాలకి నేను చెప్పేది ఏంటంటే, నేను ఓటు ఎవరికి ఇస్తానని చెప్తాను, కానీ నేను యువకులకు మాత్రం చెప్తున్నాను, ఈసారి ప్రభుత్వాన్ని, నేను జూబ్లీస్ అని చెప్తాను, ప్రభుత్వాన్ని ఓడించండి. ఎందుకంటే ఎందుకు ఓడించాలి అని మీరు అడిగితే కనుక నేను చెప్తాను, మీరు చేసే హామీలు మాత్రము నిలుపుకోలేకపోయారు. హామీలు నిలపాలంటే బై ఎలక్షన్లో వాళ్ళని ఓడించాలి. ఎందుకు ఓడించారు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. మమ్మల్ని ఓడించడానికి కారణం ఏందని ప్రభుత్వం గుర్తించాలంటే మనం ఓడించాలి. ఓడిస్తేనే మనకు జరిగిన హామీలన్నీ అమలు పరుస్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి 400,000 ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ పెద్ద సభలో చెప్పాడు. రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, వీళ్ళంతా వచ్చి పెద్ద పెద్ద హామీలు ఇచ్చిపోయారు. కానీ ఇప్పటి వరకు అవే పాతే అమలు చేస్తున్నారు. ఇప్పుడు మన కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తామన్నారు. ఆయన ఎవరిని అడగలేరు, తులం బంగారం అని ఎవరిని అడగలేరు. ఆ ఇచ్చే కళ్యాణ లక్ష్మి సరిగిస్తే చాలు ప్రజలకు. ఇంకోటి, ప్రజలకు కావాల్సింది బిచ్చం కాదు, ప్రజలకు కావాల్సింది ఏంటి? ఉద్యోగాలు. ముఖ్యంగా ఇంతకు ముందు ఉద్యోగాలు మేము ఇచ్చినామంటారు. పోయిన ప్రభుత్వము ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చో ఆ దాన్ని మీరు కంటిన్యూ చేశారు. కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది ఏం లేదు. కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఎవరికి ఏమి చేసింది లేదు ఈ రేవంత్ రెడ్డి గారు. నేను చెప్తున్నాను కదా, నేను యువకులకు చెప్తున్నాను, యువకులారా చైతన్యం ఉండండి. మనము ఓటు ద్వారా సమాధానం చెప్పాలి, తప్పనిసరిగా చెప్పాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వం కానీ మోసం చేస్తే మాత్రం ఎలా ఉంటుంది అనేది ఈ జూబ్లీస్ ద్వారా నిరూపించాలి. నేను చెప్పేది అది. నేను ఏం చెప్తున్నా అంటే, ఇచ్చిన హామీలు ఎందుకు ఇచ్చిన, ఎవరికి హామీలు? ఇప్పుడు రైతులకు ఇస్తా అన్నావు, కౌలు రైతులకు ఇస్తా అన్నావు. ఎవరు అడిగినా కానీ కౌలు రైతు వచ్చిందా? నువ్వు బలవంతంగా ఇస్తామని చెప్పి మోసం చేసినావు. ఇప్పుడు కౌలు రైతులకు ఇవ్వాలి కదా. రైతులకు రైతు బంధు సరిగ్గా ఇస్తలేడు. ఇప్పుడు నాకు వ్యవసాయం ఉంది, నాకు సరిగ్గా రైతు బంధు రాలేదు చెప్తాడు. అర్జెంట్ మా నాన్న ఇప్పుడు చనిపోయాడు. మా నాన్న 15,000 తీసుకున్నాడు. 15,000 మాఫ్ చేయలేకపోయాడు. 2 లక్షలు మాఫ్ చేసిన అబద్ధాలు చెప్తున్నాడు. 15,000 మాఫ్ చేయలేడు. మోసం కాదు. 15,000 మాఫ్ కాదు, 2 లక్షలు నేను మాఫ్ చేసిన, ఆడ చేసిన, ఇది చేసిన, ఇవన్నీ అబద్ధాలు. ఇవన్నీ నేను చెప్పేది ఏంట, ఈ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మోసం చేస్తుంది. రాహుల్ గాంధీకి తెలుస్తలేదో ఈ రాష్ట్రం గురించి, కానీ రేవంత్ రెడ్డి గారు జనాల్ని మోసం చేస్తున్నాడు. కనుక నేను చెప్పేది ఏంటంటే, జనాలారా జూబ్లీస్ నుంచే ఆయన ఓడించడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ నుంచి సమాధానం వెళ్తేనే ఆయన ఇది చేసుకుంటాడు. దెబ్బ తలుగుతూనే తట్టు కడతారు ఎవరైనా. కనుక రేవంత్ రెడ్డిని ఓడించాలి, తప్పనిసరిగా ఓడించాలి. ఇప్పుడు ఉన్నది ఇంకెవరు కొట్టేయాలనుకుంటే ఇప్పుడు చేస్తున్నాడు. కేసీఆర్ బాగా చేసిండు. ఇంతకుముందు దళిత అడగని స్కీములు కూడా కేసీఆర్ గారు ఇచ్చిండు. దళిత బంధుని ఎవరు అడగలేరు, కేసీఆర్ని అప్పుడు ఎవరు అడగలేరు, ఆయన ఇచ్చిండు. మన దళిత బంధు ఇచ్చిండు, బీసీ బంధు ఇచ్చిండు, మైనారిటీలకు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, అన్ని చేసిండు. ఈ చెప్పని గడి చేసిండు. ఇప్పుడు ఈయన చెప్పి చేస్తాడు అంటే మోసం కదా. చెప్పి చేస్తాడు కనుక ఈయన ఓడించండి. మరోసారి బీఆర్సీ గెలిపించుకోండి. మన ప్రజలు ఏందో నిరూపించుకోండి. అబద్ధాలకు ఇట్లాంటి సమాధానం ఉంటుంది నిరూపించుకోవాలి. ఆయన 6 గ్యారెంటీలు 6 స్కీమ్లు అన్నారు కదా, ఒక్కటి కూడా అమలు అవ్వలేదా? ఇందులో పూర్తి అమలు కాలేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మహిళలు ఉన్నారు, మీరు చూస్తున్నారో లేదో, ఫ్రీ బస్సు పెట్టారు. ఫ్రీ బస్సు ఎవరికి అవసరం అండి? ఎవరికి అవసరము? ఇప్పుడు నా భార్య ఉంది, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బస్సులో వెళ్ళలేకపోయింది. అవసరం లేదు కదా. అంటే చాలా మందికి అవసరం ఉండొచ్చు, కొంతమందికి అవసరం ఉండొచ్చు, కొంతమందికి అవసరం లేకపోతే. ఇది నువ్వు ఫ్రీ ఇచ్చే అవసరం లేదు. నువ్వు ఇంకో టికెట్లు తగ్గించు, అందరూ వెళ్తారు. ఇప్పుడు వచ్చిన కొందరు వస్తే బస్సులో గిట్ట వెళ్తే, మగవాళ్ళు గిట్ట బస్సు వెళ్తే వాళ్ళు సీట్లు దొరకని పరిస్థితుల్లో ఉన్నారు. పైసలు వేసి కొనుక్కుని పోతే గిట్ట సీట్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. దౌర్జన్యం. అంటే కొందరు మహిళలు అంటే మహిళలకు అవసరం లేదు ఇవన్నీ.
అందరు కావాలని అడుగుతలేరు, ఈయన ఇచ్చిండు కానీ అది సరిగా అమలు పరచలేకపోతున్నాడు. బస్సెస్ ఏమైనా పెంచారంటారా? బస్సులు అసలు పెరగలేండి, ఉన్నదాంట్లో కొట్లాడుకుంటారు. బస్సులు ఏడా పెరిగిందండి? బస్సులే పెరగలేవు, బస్సులు పెంచలేదు. ఉన్న బస్సులోనే పోవాలంటే ఇబ్బందిగా ఉన్నది. పింఛన్ అయినా అందుతుందా అండి? పింఛన్ కూడా పింఛన్లు ఇవి చూడండి, పింఛన్లు అన్నారు కదా, నేను చెప్తున్నాను కదా 4,000 పింఛన్ ఇస్తాడు. 4,000 పింఛన్ సరిగా ఉన్న 2,000 పింఛన్ సరిగా టైంకి ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. నేను చాలా మందికి అడుగుతున్నా, ఏందమ్మా పింఛన్ వస్తుందా అంటే సమయానికి వస్తలేదు. వచ్చే ఆ 2,000 పింఛన్ గిట కేసీఆర్ ఇచ్చే 2,000 పింఛన్ గిట సరిగి ఇస్తలేడు ఈయన. అది ఫ్రీ ఎలక్ట్రిసిటీ కానీ గ్యాస్ బిల్లు. ఇప్పుడు గ్యాస్ బిల్లులు ఎవరికి ఇస్తున్నాండి? ఇంతకు ముందు దీపం పథకం కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో దీపం పథకం ఇచ్చారు. వాళ్ళకి అందరికి ఇవ్వాలి కదా, దీపం పథకమే ఫ్రీ అన్నమాట. వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళకి అసలుకి ఎవరికి రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దీపం పథకంలో తీసుకున్నారు, వాళ్ళకి అసలు ఫ్రీగా గ్యాసే వస్తలేదు. 500 గ్యాస్ అన్నాడు, ఎక్కడ ఇచ్చిందండి? రాలే, వస్తలేదు అసలు వస్తలేదు. ఎలక్ట్రిసిటీ అన్నాడు, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎవరు ఫ్రీ ఇస్తున్నాడు అండి? రేకుల షెడ్ ఉన్న వాళ్ళకి ఇస్తలేడు. ఆయన ఇష్టం ఉన్నది. ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు అంటే ఆయన కార్యకర్తలాగా ఎవరైనా పని చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మాత్రము ఇస్తుండొచ్చు, అందరికి మాత్రం అవడం లేదు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా చేసింది అంటున్నారు. ఆయన 10 ఏళ్ళు పాలించారు కేసీఆర్ గారు, కానీ ఎందుకని జనాలు గెలిపించలేదు, ఆయన్ని ఓడించారు? ఇప్పుడు కేసీఆర్ని ఓడించరు అంటే వాస్తవం, కేసీఆర్ని ఓడించరు. ప్రభుత్వాలు అన్నాక కొన్ని చిన్న పొరపాటు జరగచ్చు, కానీ వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఏమన్నది, ఈయన 2,000 ఇస్తాడు, నేను 4,000 ఇస్తా, ఏదో హర్రాజు పెట్టినట్టు. ఈయన 1,00,000 ఇస్తాడు, నేను 2,00,000 ఇస్తా. ఇవన్నీ మోసంతో జనాల్ని మోసం చేసి గెలిచిండు ఈయన. వాస్తవానికి ఒకవేళ నిజమైన వాస్తవాలు హామీలు ఇచ్చుంటే ఈయన గెలిచేవాడు కాదు. మోసమైన హామీలు. ఇప్పుడు 2,00,000 ఇస్తాడు, 2,00,000 ఉద్యోగాలు, సంవత్సరానికి 2,00,000 ఉద్యోగాలు సామాన్యమ్మా. నేను కూడా చాలా సంతోషపడ్డప్పుడు, అరే 2,00,000 ఉద్యోగాలు అంటే మన యువకులంతా ఉద్యోగస్తులు అవుతారు, మంచిగా సోమరూపు పోతుంది, మంచి కష్టపడతారు, అరాచకులన్నీ తగ్గిపోతాయి, ఉద్యోగం వస్తే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు కనుక మంచి జరుగుతుందని అనుకున్నాం. కానీ ఇట్లా మోసం చేస్తాడని ఎవరు తెలుసు? మోసం చేశాడు, నమ్మించి మోసం చేసాడు అంతే. ఇక్కడ మనకి ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో మాగంటి గోపీనాథ్ గారు ఆల్మోస్ట్ 3 సార్లు గెలిచారు, ఆయన ఎమ్మెల్యేగా చేశారు. ఇక్కడ గోపీనాథ్ సిటీ అని కూడా అంటున్నారు. ఆయన బాగా అభివృద్ధి చేశారా ఈ ప్రాంతాన్ని ఆయన రూలింగ్ చేస్తున్నప్పుడు? గోపీనాథ్ గారు ఆయన హయాంలో ఏవేవి ఉన్నాయో వాస్తవాలకి అన్ని చేసిండు. అంటే ఇప్పుడు కాన్స్టిట్యున్సీని అన్ని ఒకటేసారి అభివృద్ధి చేయమంటే ఏ ప్రభుత్వం కూడా చేయలేదు కనుక ఆయన హ్యాండర్లో ఆయన లిమిట్స్ లో ఉన్న పనులన్నీ చేసిండు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను సింపుల్ గా, ఎస్పీఆర్ హిల్స్ లో పెద్ద ట్యాంక్ కట్టించుడు. వాటర్ ప్రాబ్లము చాలా ఉండే మనకు, చాలా ప్రాబ్లం. ఈ ఎస్పీఆర్ హిల్స్, ఎర్రగడ్డ, జంగరావు నగర్, రైమన్ నగర్, ఈ డివిజన్లలో, బోరామండ, ఈ డివిజన్లలో చాలా వాటర్ ప్రాబ్లం ఉండే. ఆ వాటర్ ప్రాబ్లానికి పెద్ద ట్యాంక్ కట్టించాడు, ఆ వాటర్ ప్రాబ్లం తీసేడు. అంటే అభివృద్ధి చేసినట్లే కదా, ఆయన లిమిట్స్ ఉన్న అన్ని చేసాడు. ఇంకా చేసేటివి ఉన్నాయి, చాలా చేసేటివి ఉన్నాయి. ప్రభుత్వం వస్తుంటది, అన్ని చేస్తున్నాయి. ఒకటేసారి అన్ని పెద్ద కావాలి మారిపోవాలంటే మారలేవు కదా. అది ఇప్పుడు ఆయన మరణం చెందారు, ఆయన వైఫ్ సునీత గారు అభ్యర్థిగా పెడుతున్నారు. ఆవిడకి అనుభవం లేదు, సింపతి మీద అదొక సింపతి అస్త్రాన్ని వాళ్ళు ఉపయోగించి గెలిచే ప్రయత్నం చేస్తారంటున్నారు చాలా మంది. దాని గురించి మీరేమంటారు? ఆవిడ వస్తే ఆవిడ చేయగలుగుతారంటారా? తప్పనిసరిగా మహిళలు ఈసారి ఈ విషయం అంటే మహిళల్ని తక్కువ అంచనా వేయరాదు. మహిళలు చాలా తెలివిపరుడు. ఆమె ఎందుకు పనిచేయదు? 100% పనిచేస్తుంది. వాళ్ళ భర్త పనిచేసినప్పుడు చూసింది కదా, వాళ్ళ భర్త పనిచేసినప్పుడు ఎలా పనిచేసినో చూసింది కదా. ఆమెకు అనుభవం లేకపోవచ్చు, కానీ ఆమె చదువుకున్నది, మంచి అనుభవస్తురాలు. ఎందుకంటే వాళ్ళ భర్త ఏం చేస్తున్నాడో తెలుసు, చేస్తుంది. ఎందుకు ఏది మహిళల్ని ఏం తక్కువ అంచనా రాదు, పక్కా చేస్తుంది. ఆయన కంటే మంచి చేస్తుందని నేను అనుకుంటున్నా. వాళ్ళ భర్త కంటే ఈమె బాగా చేస్తుందేమో అని నేను అనుకుంటున్నా. మంచిగా చెప్పారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ గారికి ఇక్కడ మంచి పేరు పలుకుబడి ఉంది. చాలా మంది కూడా ఆయన మీద వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, ఆయన వస్తే కరెక్ట్ అని, ఆయన అందరికి అందుబాటులో ఉంటారని, ఆయన బలం ఇక్కడ ఎక్కువ ఉందని. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు నవీన్ యాదవ్ గారు, ఇప్పుడు ప్రతి ఒక్కరు, ఇది ప్రజాస్వామ్యము, ప్రతి ఒక్కరు నిలబడడానికి వీలుంది. నవీన్ యాదవ్ గారు ఆయన ప్రయత్నం ఆయన చేస్తుండొచ్చు. ఇప్పుడు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ఉంటాయి. నేను మంచి చేస్తాను, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. దానికి మనం ఏం అబ్జెక్షన్ చెప్పలేము కదా.
కానీ కాంగ్రెస్ అభ్యర్థుల్లో అజహరుద్దీన్ పేరు విన్నాము, ఇప్పుడు నవీన్ యాదవ్ గారి పేరు, ఇంకా 2-3 పోటీ జరుగుతుందని విన్నాము. వాళ్ళల్లో ఎవరు రైట్ పర్సన్ అని మీ అభిప్రాయం? నేను కాంగ్రెస్ అభ్యర్థుల గురించి మాత్రం చెప్పను. కాకపోతే ఒక విషయం మాత్రం చెప్పాలను, రేవంత్ రెడ్డి గారు కావాలని మైనారిటీలని టార్గెట్ చేస్తున్నారు. మైనారిటీలు మాత్రం టార్గెట్ చేస్తున్నారు. మైనారిటీలారా బాగా గుర్తుంచుకోండి. ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే అజరుద్దీన్ గారిని ఇక్కడి నుంచి నిలబెడితే మంచిగా గెలవచ్చు. ఆయన కావాలని ఇక్కడ నుంచి తీసేసి ఎమ్మెల్సీ ఇస్తున్నామని ఆయనకు తీసేసిండ్రు అంటే మైనారిటీలని పట్టించుకోవడం లేదు. ఒకవేళ ఆయన గెలిస్తే మినిస్టర్ కావాలని కొట్లాడతాడు కనుక మైనార్టీలను దూరం పెట్టాలి, మైనార్టీలను మినిస్టర్లు ఇవ్వద్దు, మైనార్టీలను ఏం చేయొద్దు అన్న ఆలోచనతో ఆయన అజరుద్దీన్ గారిని పక్కకు పెట్టేసిండు. అంతే. కానీ మీరు కరెక్ట్ గా అన్నారు. ఇక్కడ నేను విన్న ప్రకారం కూడా 150,000కు పైగా మైనారిటీ ఓట్లు ఉన్నాయి. అది చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది ఎలక్షన్స్ లో అన్నారు. వాళ్ళు ఎవరికైతే ఓటేస్తారో దాన్ని బట్టి కూడా డెసిషన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. అయితే మైనారిటీ పరిస్థితి ఇలా ఉందంటున్నారు. కానీ మైనారిటీలు అందరూ ఎవరి వైపు మెగ్గు చూపే అవకాశం ఉంది? ఏ లీడర్ వస్తే వాళ్ళకి బెటర్ సిచ్యువేషన్ వస్తుంది అంటారు? మైనార్టీలు భోలాశంకరులు. మైనార్టీలు ఏంటంటే ప్రతి ఒక్కరి మాట వింటారు. మైనార్టీలు వన్ సైడ్ వెళ్ళరు. ఒకవేళ వన్ సైడ్ వెళ్ళి ఉంటే ఈరోజు మైనార్టీ క్యాండిడేట్ నిలబడతాడు. నేను చెప్తున్నా భోలాశంకరులు, నీ చెప్తే నీ మాట వినడం, నువ్వు చెప్తే నువ్వు మాట, అందరి మాటలు వింటారు. మైనార్టీలు ఎవరికి ఎక్కడ మొగ్గు చూపితే అక్కడ గెలుపు ఉంటుంది. అది కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన బాగాలేదు అంటున్నారు. కానీ ఇంకా 2 ఏళ్ళు ఇప్పుడు అయ్యింది, 2 ఏళ్ళు మాత్రమే అయింది. ఇంకా 2-3 వేలు ఉంది కాబట్టి అప్పుడు ఏమన్నా బెటర్ గా చేసే అవకాశం ఉందంటారా, లేదా అసలు ఆశలే లేవా? నేనేమంటున్నా అంటే జూబ్లీస్ దెబ్బ కొడితే వాళ్ళు తట్టు కట్టుకుంటారేమో అని నేను ఆలోచిస్తున్నా. ఒకవేళ జూబ్లీస్ లో ఓడిపోతే ఈ ప్రభుత్వము అరే మనం చేసిన తప్పులేంది అని మరోసారి నెమరేసుకుంటారేమో, ఆ తప్పులు సరిదిద్దుకొని ప్రభుత్వాన్ని మంచిగా నడిపిస్తారేమో అని నేను అనుకుంటున్నాను. కరెక్ట్ గా చెప్పారండి. కానీ మనకి ఫ్యూచర్ లో కూడా కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే మెయిన్ ఎలక్షన్స్ కావచ్చు, బీఆర్ఎస్ గెలిచి కేసీఆర్ గారు వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చే అవకాశం ఉందంటారా అనేది కాదు, 100% కేసీఆర్ గారికి ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్ పెట్టి ఉంటే 100% కేసీఆర్ గారికి బంపర్ మెజారిటీ వస్తారండి. నేను ఒక్కనే చెప్పడం కాదు, ప్రతి గ్రామానికి ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా కేసీఆర్ గారు వస్తారని చెప్తారు. కేసీఆర్ గారు ఎందుకు వస్తారో ఆయన చేసిన అభివృద్ధిని, ఆయన ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండే. ఒక చిన్న వ్యాపారస్తులుగా సంతోషంగా ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇబ్బందులుగా ఉన్నాయి. అది ఎందుకు అనేది ప్రభుత్వం ఆలోచించుకొని మంచి మార్గంలోకి వెళ్ళాలని అనుకుంటున్నాను. సన్న బియ్యం అందాయి అంటున్నారు, 3 నెలలు కలిపి ఒకేసారి ఇచ్చేస్తారని చెప్తున్నారు. కానీ సన్న బియ్యం బాగాలేదు, అందులో పురుగులు వచ్చాయంటున్నారు, వేరే వాళ్ళకి అమ్మేసుకుంటున్నారు డబ్బులకి అంటున్నారు. ఇవన్నీ నిజమేనా, లేదా కొంచెం కనీసం సన్న బియ్యం అయినా మంచిగా ఇచ్చారా? ఎక్కడ సన్న బియ్యం అండి అవి? ఆ దొడ్డు బియ్యాన్ని మిల్ల వేసి సన్నం చేసి ఇస్తున్నారు. ఎవరు తింటున్నారు అండి? ఇప్పుడు నేను వాస్తవంగా మీరు సర్వే చేయండి, 90% మంది ఆ సన్న బియ్యాన్ని తింటలేరు. అవన్నీ అబద్ధాలు. ఎందుకంటే ఆ దొడ్డు బియ్యాన్ని తీసుకొచ్చి సన్నం చేసి ఇస్తున్నాడు. అంతేగాని సన్న బియ్యం ఇవ్వండి. ఇప్పుడు బాస్మతి కాదు, సోనా మసూర్ ఉంది, ఇవ్వండి. అట్లాంటిది కాదు. ఆ దొడ్డు బియ్యాన్ని తీసుకొచ్చి ఏదో రాష్ట్రాల నుంచో ఎక్కడి నుంచో తెచ్చి ఆ దొడ్డు బియ్యాన్ని సన్నం చేసి ఇస్తే అవి సగం పలిగిపోతున్నాయి, సగం ఉంటున్నాయి. ఆ బియ్యం తెచ్చిస్తే వాస్తవానికి అందరు అమ్మేసుకుంటున్నారు. చాలా మంది అమ్ముకుంటున్నారు. నేను చూడంగా అమ్మేసి చాలా మంది. ఇప్పుడు మన బీఆర్ఎస్ కాంగ్రెసే కాకుండా ఎంఐఎం పార్టీ ఉంది, లోకల్ పార్టీ హెచ్విసి పార్టీ అనేదో విన్నాము, అవి ఉన్నాయి. వాటి ఇంపాక్ట్ ఇక్కడ ఏం లేదా? మెజారిటీగా ఈ 2 పార్టీలదే ఇక్కడ రూలింగ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ కాంటెస్ట్ చేసేది 3 పార్టీలు చేయొచ్చు బహుశా. నా దృష్టిలో ఏంటంటే కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. ఇక ఎంఐఎం అంటారా? ఎంఐఎం గురించి ఏం చెప్తాము? వాళ్ళు నిలబడిపిస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు నిలబడాలి. లేదో నేను అధికార పార్టీకి మొగ్గు చూపుతా అంటే ప్రజలు మళ్ళీ వచ్చే ఎప్పుడైనా నిలబడితే వాళ్ళకి బుద్ధి చెప్తారు. నిలబడాలి. ప్రజాస్వామ్యం అన్నప్పుడు గట్టిగా నిలబడితేనే ప్రజాస్వామ్యము. నేను అధికారం ఉన్న దిక్కు మొగ్గు చూపుతా అని వాళ్ళు అనుకుంటే మాత్రము తప్పది.
అది ఈ హెచ్వైసీది ఏం లేదండి. హెచ్వైసీ ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటున్నాడు, చేసుకొని అట్లేం లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిలబడవచ్చు, హెచ్వైసీలో ఉండొచ్చు, ఇంకోరు ఉండొచ్చు, ఎవరైనా నిలబడవచ్చు, దానికి అభ్యంతరం లేదు. అండ్ కొత్త పార్టీ కదండి, మరి కొత్తగా గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా సేవ చేసి వాళ్ళ ఎఫర్ట్ పెట్టే అవకాశం ఉంటుంది. మరి ఆయన వైపు జనాలు అభిప్రాయం కానీ లేకపోతే ఓట్స్ వేసే అవకాశం కానీ లేదంటారు, ఎందుకంటే కొత్త వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని ఉంటారు కదా. ఆయన ప్రూవ్ చేసుకోవాలని ఉంటది కానీ జనాలు అంతగానం ఉండదు. ఎందుకంటే కొత్త కదా, ఆయన పార్టీ హెచ్వైసీ అని పెట్టుకుండొచ్చు, అంత 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 ఉండదు ఆయనకు. జనంలో అంత పలుకుబడి ఉండదు. ఆయన గురించి మనం ఎక్కువ మాట్లాడుకోదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆయన ఏం చేస్తాడనేది ప్రజాస్వామ్యంలో వెళ్ళాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఆయన చేసే సేవలు చేయాలి. ఇంకా టైం ఉంటుంది ఆయనకు ఇంకో అవకాశం రావచ్చు, ఆయన కష్టపడితే అవకాశం రావచ్చు, ఇప్పుడు మాత్రం రాదు. ప్రస్తుతం మనం వెంగళరావు నగర్ లో ఉన్నాము, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఇది కూడా ఒకటి. నమస్తే బ్రో. ఇప్పుడు బైపోల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఇందులో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి ఓట్ వేస్తారు? నేనైతే లోకల్ కాదన్న, నాన్ లోకల్. ఎవరు గెలిచినా ఏం చేసేది ఏమి ఉండదు. నా ఒపీనియన్ అయితే అది. నేను అనుకున్నా బీఆర్ఎస్కే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను నేను. అవును, ఇప్పుడు మీరు నాన్ లోకలే, కానీ ఎంతకాలంగా ఉన్నారు హైదరాబాద్లో? నేను ఒక 3 సంవత్సరాలు అవుతుంది. సో ఈ 3 సంవత్సరాల్లో మీరు ఇప్పుడు మారిన గవర్నమెంట్ చూసుంటారు. 2 సంవత్సరాల క్రితమేమో బీఆర్ఎస్ పార్టీ రూల్ చేసిన కేసీఆర్ గారు, ఇప్పుడు ఇంచుమించు 2 సంవత్సరాలుగానేమో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు. అసలు నాన్ లోకల్గా వచ్చి ఇక్కడ స్టే చేస్తున్నారు మీరు. ఈ గవర్నమెంట్ మీకు ఎలా అనిపించింది? ఎవరు మంచిగా చేశారనిపించింది? మొదట్లోనే కేసీఆర్ గారు, లేకపోతే ఇప్పుడు ఈయన? మీ ఫ్రెండ్స్ ఉంటారు, సర్కిల్ ఉంటారు తెలంగాణ వాళ్ళేం చెప్తారు? మీ ఒపీనియన్ ఏంటి గవర్నమెంట్ గురించి? నాకు ఒపీనియన్ అయితే ఏం లేదన్న. అంటే రెండు ఒకలాగే ఉన్నాయి, రెండు ప్రభుత్వాలు ఒకలాగే ఉన్నాయి. చేసింది ఏమీ లేదనిపిస్తుంది నాకు. మార్పు అయితే ఏమీ లేదు, ఇద్దరిది ఒకేలాగుంది. ఇంకా ఎవరు వచ్చినా సెటిల్మెంట్లు ఇవే, కానీ అసలు పని అయితే ఏం జరగట్లేదు. నియోజకవర్గాల్లో కూడా ఏం జరగట్లేదు. రుణమాఫీ కూడా ఏమీ అవ్వలేదు. నాదే 65,000 ఉంది, నాదే అవ్వలేదు. అభిప్రాయం అయితే లేదు నియోజకవర్గాల్లో. మీరు ఇక్కడ లోకల్లో తిరగడానికి ఏమైనా బస్సెస్ ఫెసిలిటీ యూస్ చేసుకున్నారా? ఇక్కడ మహిళలకి ఫ్రీ సర్వీస్ ఉంది, దానివల్ల మీరు ఏమైనా ఇబ్బంది ఎదురైందా? అక్కడ తోపులాట్లు గొడవల వల్ల అయితే వ్యతిరేకత ఉందన్న ఫ్రీ బస్ మీద. ఎందుకంటే మేల్స్ కి సీట్లు ఉండట్లేదు కదా, అక్కడ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. మీరు ఏపీ నుంచి వచ్చారు కదా, అక్కడ గవర్నమెంట్ ఇంకా బెటర్ గా ఉందంటారు? అక్కడ ఎలా ఉంది? కాకపోతే నాకు తెలంగాణలో పొలం ఉంది, రుణమాఫీ అవ్వలేదు. అక్కడ కూడా అంతే ఏం లేదు. కానీ ఇక్కడ ఇప్పుడు 2 ఏళ్ళే గడిచింది, రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. ఆయన పాలన ఎలా ఉంది? ఆయన చాలా మంచిగా చేస్తున్నారంటారా, లేదా ఇంకా టైం ఉంది చూడాలంటారా? లేకపోతే అయితే ఇద్దరు ఒకేలాగా ఉన్నారన్న, డిఫరెన్స్ అయితే ఏం లేదు. మార్పు అయితే నాకు అవ్వబడలేదు. ఇంకా ఎవరు వచ్చినా అంతే అన్నట్లుంది, ఏ ప్రభుత్వం వచ్చినా. నాకైతే అసలు అభిప్రాయం అయితే లేదు. దానికి మార్కులు కూడా వేయలేను నేను. బీఆర్ఎస్కే ఉందని అనుకుంటున్నా. నా అభిప్రాయం ప్రకారం బీఆర్ఎస్కే కొద్దిగా ఉందని అనుకుంటున్నా. మేము కూడా ఎంతో మందిని కలిసాం, ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న చాలా ఏరియాస్కి మేము తిరిగి వస్తున్నాము. అక్కడ కూడా ఎక్కువ శాతం బీఆర్ఎస్కే మాట్లాడుతున్నారు. అయితే బీఆర్ఎస్ తరఫున ఇంతకు ముందు ఆయన తెలుగుదేశం అతను కదా, ఫస్ట్ నుంచి ఆయన ఇందులో ఉన్నాడు కాబట్టి మళ్ళీ మారినా కూడా ఆయన వేసారు కదా, ఓట్లు వేసారు కదా, కొద్దిగా మంచి పేరే ఉంది అతను. అందుకే అతనే వాళ్ళ వైఫే గెలుస్తుందని అనుకుంటున్నాను. ఆమె గెలుస్తుంది అనుకుంటున్నాను అంటున్నారు. అంటే ఇప్పుడు ఆవిడకి ఉన్న సానుభూతి సింపతితో ఆవిడ గెలుస్తుంది అని అంటున్నారు. కానీ అది కరెక్ట్ అంటారు? అంటే ఆవిడకి ఎక్స్పీరియన్స్ లేదు, ఒక సానుభూతి చూసి వేయడమే కరెక్ట్ అంటారు? వేస్తారు, సానుభూతి అయితే ఉంటది. ఆయనకి ఆపోజిట్ గా, అంటే ఇప్పుడు మన సునీత గారికి ఆపోజిట్ గా ఇంకో క్యాండిడేట్ కూడా ఉన్నారు. చెప్పలేదు మీరు అన్నట్టు కరెక్టే, కానీ ఉన్న టాక్ ఏంటంటే ఒక 4-5 పోటీ ఉంది. అజారుద్దీన్ గారు అని, లేదా నవీన్ యాదవ్ గారి పేరు ఎక్కువ వినిపిస్తుంది. అంటే ఇక్కడ ఆయన సెలెక్ట్ చేస్తారో తెలియదు, కానీ జనాల్లో ఆయన పేరు ఎక్కువ వినిపిస్తుంది. ఆయన మీద సానుకూలత ఉంది. ఆయన గురించి మీకు తెలుసా, లేకపోతే మీరు ఏమంటారు? నాకు అసలు అతని గురించి తెలియదు. గోపీనాథ్ గారికి అయితే కొద్దిగా ఉన్నట్టు చర్చ ఉంటుంది అనుకుంటున్నాను. నా అభిప్రాయం అయితే గవర్నమెంట్లో అయితే మార్పు ఏం లేదు, రెండు ఒకేలాగా ఉన్నాయి. 6 గ్యారెంటీలు 6 స్కీమ్లు అన్నారు. మీరైతే ఒకదానికి ఎలిజిబులే, కానీ మిగతావి ఎవరికైనా అందినట్టు మీరైనా విన్నారంటే? రైతు బీమా కావచ్చు, ఫ్రీ ఎలక్ట్రిసిటీ కావచ్చు. రుణమాఫీ అయితే అవ్వలేదు ఇక్కడ చాలా మందికి. ఇందిరమ్మ ఇల్లు అవేం నాకు ఐడియా లేదు. అమ్మ నమస్తే. మనకి బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో, ఎవరు గెలిచే అవకాశం ఉంది? బీజేపీయా, కాంగ్రెసా? కాంగ్రెసే గెలుస్తుంది సార్, కాంగ్రెసే గెలుస్తుంది. అన్ని చేస్తున్నారు కదా సార్.
రేవంత్ రెడ్డి ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నాడు, ఇది రైతు బంధు అని ఇస్తున్నాడు, 2 రూపాయల కిలో బియ్యం అని అందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాడు. అన్నీ మంచిగానే చేస్తున్నాడు కదా సార్, అందరికి ఉపయోగపడుతుంది. అందరికి అందుతున్నాయి, కొంతమంది ఇంకా పింఛన్లు అందట్లేదు, 2-3 నెలలైనా రావట్లేదు అని చెప్తున్నారు. అది అందక సార్ ఏం చేస్తావు, అలా ఆధార్ కార్డులు లోకం ఉండి అవి ఉండి ఇవి ఉండి అని ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకేమో మొత్తానికి వస్తున్నాయి. మీకు వస్తున్నాయి? అయితే మాకైతే వస్తున్నాయి సార్, మాకు పింఛన్ వస్తుంది. రేవంత్ రెడ్డి మంచిగానే రైతు బంధు కూడా వేసాడు. రైతు బంధు అంటే పోయినసారి వేసిండు, ఇప్పుడు వేయలేదు. మళ్ళీ రుణమాఫీ కూడా చేసాడు, మాకు రుణమాఫీ కూడా చేసిండు. ఇప్పుడు మేము రేషన్ కార్డు లేదు సార్, మాకు రేషన్ కార్డుకు పెట్టుకున్నాము. అయితే ఈ మంత్లో వస్తుంది అని చెప్పారు, ఎప్పుడు వచ్చేది చెప్పలేదు. ఈ మంత్లో వస్తుంది అని చెప్పినాం, అప్లికేషన్ అయితే పెట్టాము. ఫ్రీ ఎలక్ట్రిసిటీ, గ్యాస్ బిల్ డబ్బులు ఇవన్నీ మంచిగా. గ్యాస్ బిల్ అంటున్నారు కానీ ₹1 కూడా పడతలేదు సార్, పడతలేదు. ఏవి 900, 1000 రూపాయలు తీసుకుంటున్నారు, గ్యాస్కి అయితే రూపాయి పడతలేదు, ₹1 పడతలేదు. గ్యాస్ బిల్ అయితే మేమే కడుతున్నాం, పడతాయి బ్యాంకులు అంటున్నారు కానీ పడతలేవు. మరి ఈ సన్న బియ్యం కూడా మంచిగా లేదు, పురుగులు ఉన్నాయి అంటున్నారు. ఎలా ఉంది బియ్యం? ఇంకా పురుగులు ఉన్నాయి సార్, మన వాళ్ళు చెప్తున్నారు సన్న బియ్యం అని, కానీ ఆయన ఎక్కడ ఇస్తున్నాడో మళ్ళీ ఆయన సన్న బియ్యం ఇస్తున్నా కానీ ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారా లేదా? పురుగులు ఉన్నాయి, నూకలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మళ్ళీ టీవీలో ఏం చెప్తున్నారంటే అన్నీ వర్తించుతాయి, గోధుమలు ఇస్తున్నాం, చక్కెర ఇస్తున్నాం, నూనె ప్యాకెట్ ఇస్తున్నాం, కందిపప్పు ఇస్తున్నాం అని అన్నీ చెప్తున్నారు. ఇప్పుడు అన్నీ ఇప్పుడైతే ఇవ్వలేదు మాకు, మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఇట్లా ఇస్తారేమో ఏం సంగతి. కానీ ఇక్కడ ఇంతకుముందు మనకు బీఆర్ఎస్ తరపున లీడర్ మన గోపీనాథ్ గారు 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు. మరి ఆయన సతీమణి, ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన సతీమణి పోటీ చేస్తున్నారు, ఆ సానుభూతితో ఆవిడ గెలిచే అవకాశం ఉందంటున్నారు. కానీ మీరే మరి కాంగ్రెస్ కి సపోర్ట్ ఇస్తున్నారు, మరి నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశం ఉందా, లేకపోతే ఈవిడ గెలుస్తారా? ఇప్పుడు ఎవరు గెలుస్తారో మనం ఓపెనింగ్ చెప్పలేం కదా సార్, మన జనాలను బట్టి ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకేస్తారు జనాలు. ఆయన మంచిగా చేశారా గోపీనాథ్ గారు? గోపీనాథ్ ఇప్పుడు గోపీనాథ్ పోయిండు, ఆమె ఎట్లా చేసేది ప్రజలకు తెలియదు కదా సార్. ఎలా ఉంది ఆయన? 100కు 100% అయితే ఆమె నిలబడిందని వేస్తే వేయొచ్చు అందరం. ఇప్పుడు ఆయన పోయిండు కదా, ఆయన అభిమానమైన వాళ్ళ భార్యగా నిలబడింది కాబట్టి ఓపెనింగ్ గా వేస్తే వేస్తాం ఓటు. ఆయన 3 సార్లు చేశారు కదా, ఆయన మంచిగానే అభివృద్ధి చేశారా గోపీనాథ్ గారు? మంచిగానే చేశారు సార్, ఇక్కడ ఈ డివిజన్కి అయితే మంచిగానే చేసిండు ఆయన. ఇప్పుడు పోయిండు కదా, పోయినాక భారీగా నిలబడింది ఆమె. ఓపెనింగ్ తెలియదు కదా కొందరికి, వేస్తామా? మేమైతే వేస్తాం సార్. ఆయన నవీన్ యాదవ్ గారు ఇక్కడ మంచి పేరు ఉంది, ఎవరిని అడిగినా ఆయన గురించి చెప్తున్నారు. మరి ఆయనది నవీన్ యాదవ్ అంటే ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా అయితే వేస్తారు సార్, ఆయనే వస్తాడు. ఫ్రీ బస్ ఫెసిలిటీ మీరు ఉపయోగించారా? వెళ్ళారా బస్సులో? ఎలా ఉంది అక్కడ? ఫ్రీ బస్సులో కొట్లాట్లు జరుగుతుంది అని విన్నాం. అసలు అంటే ఎప్పుడు వెళ్ళలేదు సార్ మేము, వెళ్ళలేదు. ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వెళ్తాం. ఫ్రీ బస్ అంటే మాకు తక్కువ, ఎక్కడ వెళ్ళాం అన్నమాట. మాకు వ్యాపారం ఉంది కదా, మేము బండ్ల మీదే పోతాం, బండ్ల మీదే తెచ్చుకుంటాం. ఆటోలు, బండ్లు. ఫ్రీ బస్ అంటే తక్కువ మేము ఎక్కింది. అని మీరు అన్ని అందుతున్నాయి అంటున్నారు, కానీ వేటిల్లో అన్ని లోపాలు ఉన్నాయి కూడా అని చెప్తున్నారు. దానికి మరి సంతృప్తిగా ఉన్నారా, లేకపోతే ఇంకా ఈ గవర్నమెంట్ ఇంకా బెటర్ అవ్వాలంటారా? సార్ ఆయన పైన ఆయన మంచిగా ఇస్తున్నారు, ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారో లేదో తెలియదు కదా సార్. మన కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేది? కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా చీరలు ఇచ్చిండు, బతుకమ్మలు ఇచ్చిండు, బతుకమ్మ ఆడబిడ్డల కట్నం అని ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు సార్. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఏటివి లేవంటున్నాడు కదా సార్. నాకు స్కూటర్ని పెడతారేమో అనుకుంటే పెడతాం. కూరగాయలు పట్టుకుని నా భార్య, నాకు 3 బిడ్డలు, భార్య వస్తలేదు. నువ్వేం చేస్తావు, నిన్ను ఉత్తగా చాలని నన్ను నాకు వస్తలేదు అసలు. ఆ పిల్లల్ని వదిలిపెట్టిపోతే, చిన్న పొరని వదిలిపెడితే పాలు పెట్టి అడుకొచ్చి పాలు పెట్టి బిడ్డ పాలకు ఇప్పుడు పాల ప్యాకెట్ తీసుకుపోయి వదిలిపెట్టిపోయింది. కాళ్ళ పెట్టి చేస్తాన్న పెద్ద హాస్టల్లో వేసిన కానీ ఇక నడపాము. ఇక ఆమెను పట్టుకొని ఉంటే నేను అడుక్కొచ్చి వాళ్ళకి పెడతాను. కూరగాయలన్నా పట్టుకున్నాను, నాకు బండి పెడతారు అనుకుంటే బండి పెడతలేరు కాంగ్రెస్. తెలంగాణ వస్తుంటే తెలంగాణ పెట్టలేదు, తెలంగాణలో ఏం పెట్టలేదు. ఇప్పుడు మనకి కేసీఆర్ గారు 10 ఏళ్ళు పాలించారు కదా, అప్పుడేం చేయలేదా? మంచాలకు అందరికీ బండ్లు ఇచ్చిండ్రు, అందరికి ఇస్తాను కానీ నాకేం లేదు. నాకు పింఛన్ కూత లేదు, ఏం లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గుడికాడ ఈడ ఉంటాను, ఆడ గుడికాడ పంటానా. ఆడొక ఆయన ఆధార్ కార్డు ఇట్లా అవి అంటే ఇచ్చిన. ఆధార్ కార్డు, నా ఓటర్ కార్డు అవన్నీ ఇచ్చిన. బండి పెడతా ఇస్తారా అన్నారు. ఇప్పుడు నెల అవుతుంది, నెల కానీ నాకు బండి లేదు, ఏం లేదు.
కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు 6 స్కీమ్ అని చెప్పింది. మీకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ, గ్యాస్. నరాలు పనిచేత్తలు బట్ట నాకు హాస్పిటల్లో చూపిస్తే నరాలు పనిచేత్తలు, చెవులు నెత్తలు నాకు అర్థమైతలేదు అసలు. సన్న బియ్యమైనా అందిందా? సన్న బియ్యం పోనీయొద్దు, కాంగ్రెస్ పోనీయొద్దు అని అసలు నేను ఎంత మస్తు నేను అందరికి ఊరు మొత్తం నాది వరంగల్, నాది వరంగల్ నుంచి వచ్చిన. మరి ఇప్పుడు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మనకి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ఇప్పుడు జరగబోతుంది బై ఎలక్షన్స్. ఏరబిల్ దయాకర్ రావు ఎమ్మెల్యే ఉండే, ఆయన బండి పెడతారు అనుకుంటే ఆయన పెట్టాలి, ఆయన కూడా వేయాలి. గోపీనాథ్ గారు తెలుసా? గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా చేశారు కదా. 5 సంవత్సరాల కానీ ఇప్పుడు ఇట్లానే ఉంటాను. ఇక నాకు గోళీలు లేవు, ఏం లేవు, ఇస్తలేరు. ఇక పిల్లలను చదువుకొని ఇద్దరిని పెద్ద హాస్టల్లో ఇప్పుడు తీసుకురావాలి. ఇప్పుడు నడప చదువులు చిన్న పోరిని పట్టుకుని ఉంటుంది. ఇక ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎవరు గెలిస్తే మీకు ఇవన్నీ చేసే అవకాశం ఉందంటారు? మీ కష్టాలను తీర్చే అవకాశం బీఆర్ఎస్ లీడరా లేకపోతే కాంగ్రెస్ లీడరా? ఈ గుడిసెలు ఈ కార్మిక నగర్, ఈ గుడిసెలల్లా ఈ గుడిసెలు నాకు ఇట్లా పని చేసుకుని నేను పశ్చామతం వచ్చింది. నాకు ఆ గుడిసెలు తీసేసిండ్రు. నాకు ఇల్లు గుత పెట్టలేదు. కాంగ్రెస్ కు ఇల్లు పెడతారు, నీకు ఇల్లు ఇస్తారు, ఇల్లు అన్నారు కదా. ఇదే గుడిసెలలో కానీ ఉండేది. ఈయన గుడిసెలు నాకు ఇల్లు లేదు, ఏం లేదు. మీరు ఇందిరమ్మ ఇల్లుకి అప్లై చేసుకోలేదా? మరి పిల్లలు ఇప్పుడు ఆడున్నారు. ఇప్పుడు పాల ప్యాకెట్ తీసుకొని పోయి ఆమెకు పెట్టాలి. ఇప్పుడు ఆమెకు చిన్న పాపకు ఇప్పుడు ఆమెకు భారీ వస్తలేదు. ఇక నువ్వేం చేస్తావు? నిన్ను చదవాలి, నా పిల్లలను నిన్నెట్లా చదవాలి, పిల్లలనెట్లా నేనేం పని చేయను అని ఆమె వస్తలేదు. నేనేం చేయను? ఇక నా బతికి ఇట్లా కొత్తంకా తిరిగితే 50 రూపాయలు వస్తాయి. 50 రూపాయలు పాల ప్యాకెట్ ఆమెకి అరుకుని. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నవీన్ ఇప్పుడు 5 రూపాయల అన్నం, 5 రూపాయల అన్నం తీసుకొని నడపకి ఇంత అన్నం ఆమెకు 5 రూపాయలు, ఆమెకు 5 రూపాయలు, నాకు అంతే. పొద్దు నుంచి ఇప్పటి నుంచి కడుపుల నొప్పులు వస్తుంది బూ లేక పొద్దు నుంచి అందరు తింటారు. నాకు నా బతికి అయిపోయింది. అర్థమైందండి. ఇప్పుడు మనకి కాంగ్రెస్ నవీన్ యాదవ్ గారు అందరినీ వచ్చి కలుస్తారు, పర్సన్ని కలుస్తారు, ప్రాబ్లమ్స్ తీరుస్తారు, ఆయనకు అందుబాటులో ఉంటారని చెప్తున్నారు చాలా మంది. మరి ఆయన గెలిస్తే మీకేమన్నా సాయం జరిగే అవకాశం ఉంది? ఉన్నది పాలకుర్తి పొలం మాది. అక్కడి నుంచి ఇక్కడ వచ్చి ఇక పిల్లల్ని ఇక్కడ నేను ఇట్లా పని చేసుకొని బతికేది. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇస్తారు, 5 రూపాయల బో దొరుకుతారు అని అంటే ఇక్కడ పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ చదువుకుంటాను. ఇక 5 రూపాయల బోదని తిండి ఉంటాను. ఇక మంచి लीडर గెలవాలి, మీకు సాయం చేయాలని ఆశిద్దాము. इधर जुबली हिल्स बाई इलेक्शंस होने वाली है ना, एमएलए का इलेक्शंस होने वाले हैं. किस पार्टी जीत कर सकते हैं और आपका ओपिनियन क्या है? आप किसको वोट करते हैं? वोट करने का टीआरएस भी अच्छा है, कांग्रेस भी अच्छा है. ये दोनों में कोई ना कोई एक पार्टी आती है. जो अच्छा काम करते हैं उसी को डालते वोट. जो गलत करते पब्लिक होशियार है आजकल. पब्लिक क्या है, सामने एक बार जिसको वोट देने का उसी को देखी. तो कोई भी समझे भाई, अच्छा काम करना, भाईचारे से लेके अच्छा काम कर दो, उसी को डाल दे. ये आजकल क्या है, एमएलए भी जीत जाओ तो उसके पेट के वास्ते कर रहा है, बराबर है ना. पब्लिक को देखना बाद में. इलेक्शन जीतते उन्हें उधर है, पब्लिक इधर है, वो तो गलत बात है. अब ये एमएलए का एक सीट जीता, आगे जनरल इलेक्शन में भी उसी को डाल दे. अब अच्छा काम करा तो, गलत काम करा तो गलत है. तो मैं बोलेगा मतलब बीजेपी का किशन रेड्डी अच्छा है, उसका पार्टी अच्छा नहीं है. किशन रेड्डी बेहतरीन रेड्डी है, हाँ, उसका पार्टी अच्छा नहीं है. उसमें ये जरा लोग पब्लिक नाराज है, करेक्ट है ना. तो मैं बोलेगा मतलब वो कोई भी पार्टी रह ले, अच्छा काम करना. अब एमआईएम है, कैसा है इधर? है कम उधर, मगर कांग्रेस का टीआरएस का ज्यादा है, एमआईएम का कम रहता है. कई बार तो कभी भी एक आधा टाइम आते. ये रनिंग पार्टी का है कांग्रेस टीआरएस. चंद्रशेखर भी अच्छा आदमी है, बेहतरीन है. देखो कोई भी चंद्रशेखर होंगे, रेवंत रेड्डी होंगे, काम अच्छा करे तो माँ बाप का नाम कमाते. ఆయన మంచిగా ఉన్నాడు,
చాలా ఆయన ఎవరు అమ్మనైనా ఎవరు ఉన్నారో వాళ్ళు बराबर है। तो ऐसा काम करना तो आजकल का है, रनिंग में जो अच्छा काम करे आगे आगे का सोच के करना। किसने अच्छा काम किया पहले, किस एमएलए ने अच्छा काम किया? तो टीआरएस का जीना मर गया, क्या नाम है? हाँ, गोपीनाथ। गोपीनाथ। अच्छा, उन्हें क्या था कि मगर पब्लिक में अच्छा काम करे। हाँ, उनका पत्नी सुनीता मागंटी अभी अभी वो मर गया ना। सो उनके प्लेस में उनका पत्नी मागंटी सुनीता, ये मैं एवॉर्ड वीडियो वो मागंटी गोपीनाथ का वाइफ है। हाँ भाई, वो कंबर होता है गोपीनाथ में, उसमें बहुत फर्क है। तो उनके प्लेस में उनका पत्नी अभी इलेक्शन वो नहीं आता कांग्रेस आता है। तो कांग्रेस किस लीडर इधर? हाँ, कांग्रेस का नवीन यादव। टीआरएस हो या कांग्रेस, टीआरएस का कांग्रेस का ज्यादा है। अब रनिंग पार्टी है ना भाई, अब उसको देखते बात। कैसा है रनिंग पार्टी का रूलिंग इधर, कैसा है? स्कीम्स सब अच्छा मिल रहे हैं और कैसा है इसका रूलिंग? अच्छा, सब ऐसा कोई ये नहीं है। रेवंत रेड्डी साहब भी अच्छे हैं। आप पिंचन मिल रहे हैं हर महीने? हम पिंचन की कार्रवाई नहीं कर रहे। रेवंत रेड्डी साहब अब जिसकी जो पिंचन नहीं लिए उनका पिंचन का घर घर इंक्वायरी करके उनको देना। आज जो कर्नाटक में कांग्रेस हुकूमत हर घर को 2000 दे रही है और पिंचन दे रही है बड़े आदमी को, तो यहाँ भी तेलंगाना में देना। कांग्रेस ही है ना, ऐसा बस उसका कुछ भी नहीं। रेवंत रेड्डी साहब को उन्हें ऐसा करना आगे चल के, और गरीब लोगों को देख के जो चले बहुत अच्छा नहीं। गरीब लोगों को इधर अच्छा हो रहे हैं, सब अच्छा हो रहे हैं। वो गैस बिल, फ्री इलेक्ट्रिसिटी, वो सब अच्छा चल रहे हैं और नहीं है? वो सब अच्छा चल रहा है। अब देखो हर हुकूमत ये पेट सबको काम करने या एमएलए जीतेंगे, ये पेट बुरा है। ये पेट कैसे करे सब కడుపు గురించే చేస్తున్నారు। ఎందుకంటే పబ్లిక్ లా మాట కరెక్ట్ ఆడి తర్వాత అదే పని చేయాలి। ఇప్పుడు ఒక మాట అప్పుడు ఒక మాట అంటే కరెక్ట్। ఎందుకంటే అమ్మనైనా పేరు ఖరాబ్ చేస్తారు। కరెక్ట్ పని చేస్తే ఎవరు కొడుకున్నాయా అవ్వా ఇట్లా చేస్తారు బరాబరా। నేను ఉండని ఎమ్మెల్యే ఉండని ఎవరికి ఉండే అట్లా। ఎందుకంటే గెలిస్తే ఆయనకి बराबर वोट చేస్తారు। 100% कांग्रेस ఉంది। नवीन यादव के बारे में आप बताओ। नवीन यादव कांग्रेस पार्टी का पार्टिसिपेंट। देखो सुनो, कांग्रेस तो कोई भी ठहरे नहीं, या तेलुगु टीआरएस से रहे, ये 2 पार्टी रनिंग है बस। उसके आगे दूसरा कोई भी नहीं आता ना। एमआईएम आता ना बीजेपी आता। मगर किशन रेड्डी अच्छा आदमी है मगर उन्हें आता है, मगर उसका पब्लिक अच्छी, वो उसका जो पार्टी है ना गैंग, वो लोग अच्छे नहीं। ओ केसीआर ने कैसा किया इधर? केसीआर अच्छा करे, बेहतरीन है। हाँ, उन्हें पब्लिक को बेहतरीन लेकर। हाँ, उसका बेटा, उसकी बेटी, उसकी केसीआर सब बेहतरीन है। क्योंकि वो हार गया ना, क्यों पब्लिक नहीं उनको जीत नहीं किया? कांग्रेस को लेकर उन्हें एक चीज से हारा, నేను ఎట్లా గెలుస్తా। ఎట్లా గెలుస్తా, నాకు ఎట్లా పబ్లిక్ వేస్తారు అని డిమాండ్లో పోయినారు। అది తక్కువ అయిపోయినాయి, కాంగ్రెస్ కొట్టినాయి అట్లా। ఈ ఏరియాలో మొత్తము ఆయననే ఉన్నాడు, డిస్టిక్లో కాంగ్రెస్ ఉన్నాయి। మళ్ళీ గెలుస్తారంటారా మరి నెక్స్ట్ సీఎం గా? పక్కా 100%। కానీ మంచిగా చేస్తున్నారు అంటారు కదా రేవంత్ రెడ్డి గారు కూడా। మరి ఎవరు వస్తారంటారు మరి? सियासत कर्फी, हिंदू मुस्लिम का झगड़ा, वो कुछ भी उसके दिन में नहीं था। अब कांग्रेस भी है, वो भी अच्छा है। ऐसा
ये अच्छा काम करना, बच्चे सब भाईचारे से करे तो सब अच्छा, बस। इधर माइनॉरिटी वोटर्स ज्यादा है ना, माइनॉरिटी का वोट्स किसको मिल सकते हैं? ये पब्लिक क्या है, कभी इधर पड़ा था कभी इधर पड़ा था उसका नहीं बोला था। ये अपने दिल का कोई भी बोलने नहीं आता। अब जितना कोशिश करने का है, जो आदमी सामने वाला ठहरे उन्हें कैसा आदमी है उसको, उसके पीछे हम साथ देंगे। सही है ना? या एम समझे, बीजेपी समझे, वो आदमी को देख के डालते हैं। उसकी जहाँ को पार्टी को नहीं रखता, वो ఆయన ఎట్లా ఉన్నాడో మంచిగా ఉన్నాడో లేదు బట్టి రాదు. అన్న నమస్తే, మన జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ బైపోల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో మీ ఓటు ఎవరికి వేస్తారు, ఎవరు గెలుస్తారని మీ అంచనా? ఏమి లేదు, ఇప్పుడు ఎవరు బస్తీ పని సరిగ్గా చేస్తే వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఇంకొకటి అంటే మసాన్ గంటి ప్రాబ్లం ఉన్నది ఇక్కడ, అది ఎవరు సాల్వ్ చేస్తే వాళ్ళకి ఇస్తారు, ఎవరైనా కానీ. ఆ ప్రాబ్లం గురించి చెప్పరా? ప్రాబ్లం ఏమున్నది, ఫుల్ అయిపోయింది మొత్తం, అది ఫుల్ అయిపోయింది. ఇక్కడ డేర్నిస్ లైన్ ఉన్నది ప్రాబ్లం, నల్కి డేర్నిస్ వాటర్ 20-25 మినిట్స్ డేర్నిస్ వాటరే వస్తుంది దాంట్లో కంపల్సరీ. రోడ్ల సరిగ్గా లేదు, స్ట్రీట్ లైట్ లేదు రోడ్డు మీద, ఎవరు చేయాలి ఇప్పటిదాకా ఎవరు పట్టుకుంటలేదు. ఈ మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు, ఇక అసలు గోపీనాథ్ సిటీ అంటున్నారు, ఆయన ఏం చేయలేదు అభివృద్ధి. ఈ బస్తీకి ఏం చేయలేదు సార్, ఒక రోడ్ వేసినారు అంతే, అంతే. ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, మళ్ళీ కొత్తగా ఏదో హెచ్విసి అనే లోకల్ పార్టీ కూడా ఉందని విన్నాము. సో వీటిలో ఏది గెలిస్తే అభివృద్ధి చేస్తే వీటన్నిటి మీరు చెప్తున్న ఇవన్నీ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఏ పార్టీకి ఉందంటారు, ఏ లీడర్కి ఉందంటారు? అదే కాదు, మాకి నమ్మకం ఇస్తే వాళ్ళకి ఇస్తారు ఓట్, అంతే ఉన్నది. ఎవరికైనా కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, ఎంఐఎం కానీ, ఏదైనా కానీ. ఇక్కడ కాంగ్రెస్ నవీన్ యాదవ్ గారి పేరు ఎక్కువ వినిపిస్తుంది, లేదా ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఆయన భార్య నిలబడుతున్నారు అభ్యర్థిగా, ఆవిడ మీద సానుభూతి ఉంది, గెలిచే అవకాశం ఉంది. సో వీళ్ళిద్దరిలో మీరు ఎవరు కరెక్ట్ అంటారు? గోపీనాథ్ గారి వైఫా లేకపోతే నవీన్ యాదవ్ గారు? ఎవరు కరెక్ట్ లేదు, ఇక్కడ పని ఎవరు సరిగ్గా చేస్తే వాళ్ళు గెలుస్తారు ఇక్కడ, అంతే, ఏమి లేదు. రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందన్న? సరిగ్గా లేదు, రెస్పాన్స్ దానికి లేదు ఇక్కడ సరిగ్గా. లోకల్ లీడర్లు ఉన్నారు, లోకల్ లీడర్ అందరూ ఇల్లు అమ్మితే పైసలు తీసుకుంటారు, బోర్ వేస్తే జిహెచ్ఎంసి వాళ్ళు వచ్చేస్తారు. అందరికి భయం ఉన్నది ఇక్కడ, బోర్ వేస్తే కూడా జిహెచ్ఎంసి వాళ్ళు, పోలీస్ వాళ్ళకి ఏం అవసరం, అది పిఎస్ వాళ్ళకి ఏం అవసరం, దానికి ఏమి లింక్ ఉన్నది, దానికి లేదు కదా. పోలీస్ వాళ్ళు సడన్లీ వచ్చేస్తారు, దాంతో లింకే లేదు ఇల్లుకి దానికి. ఇక్కడ మనకి 3 లక్షల పైగా ఓటర్స్ ఉన్నారని విన్నాను కాన్స్టిట్యుయెన్సీలో. 150,000కు పైగా మైనారిటీ ఓట్స్ ఉన్నాయి, అవి చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది ఎలక్షన్స్ లో అని విన్నాను. వాళ్ళు ఎవరికి ఓటేసే అవకాశం ఉందంటారు? టాక్ ఎలా ఉంది? అదే చెప్పినా కదా, ఎవరు సరిగ్గా మా ఏరియాకి పని డెవలప్మెంట్ చేస్తే వాళ్ళకి ఇస్తారు. అది రోడ్ పని ఉన్నది, డ్రైనేజ్ పని ఉన్నది, నల్ల పని ఉన్నది, స్ట్రీట్ లైట్ పని ఉన్నది, ఇది ఫుట్పాత్ మీద 10 ఫీట్ దగ్గర వచ్చేసినారు అందరు, అది ఉన్నది. అది మా మసాన్ గట్టి పని ఉన్నది, అది సాల్వ్ చేస్తే అందరిది అది వాళ్ళకి గెలుస్తారు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇంతకుముందు మనకి బీఆర్ఎస్ కేసీఆర్ గారు రూలింగ్ లో ఉన్నప్పుడు ఆయన మంచిగా చేశారా? అప్పుడు ఈ ఇబ్బందులన్నీ ఉండేవి కావా? మాకి బస్సు ఏరియాలో ఏం పని కాలేదు సార్, ఏం పని కాలేదు, ఏం పని కాలేదు, అదే ఉన్నది సేమ్. కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు చేసినారు, రోడ్ వేసినారు, అదే పని ఉన్నది. కానీ ఆయన 6 గ్యారంటీ 6 స్కీములు అన్నారు, సన్న బియ్యం అన్నారు, ఉచిత కరెంట్ అన్నారు, గ్యాస్ బిల్లు తగ్గిస్తా ఉన్నారు, ఫ్రీ బస్ అన్నారు, ఇవేమి అమలు అవ్వట్లేదా మన ఈ ఏరియాస్ లో? సన్న బియ్యం వస్తుంది ఒకటే, ఏం లేదు ఇంకా ముందు. ఇంకొకటి కరెంట్ ఫ్రీ ఉన్నది, ఇంకా ఈ స్కీమ్ ఇంకా రాలేదు. పింఛన్ అందుతుందా టైంకి? పింఛన్ రాలేదు, పింఛన్. మరి ఈ బస్ ఫెసిలిటీస్ అంతా మంచిగా అవుతుంది, గొడవలు అవుతున్నాయి లేడీస్ కి అని విన్నాను, బస్సులు కూడా పెంచట్లేదని అని విన్నాను, కరెక్టేనా? ఇక్కడ అది బస్సులు ఆపేస్తలేరు, వాళ్ళు నిలబడి ఉంటారు కదా,
అమ్మాయిలు ముసలాను చేపిస్తే ఆపాలి, కంపల్సరీ ఆపాలి. ఎందుకంటే ఫ్రీ అంటే వాళ్ళకి ఇస్తున్నారు కదా, జీవితం ఇస్తున్నారు కదా బస్ వాళ్ళకి, వాళ్ళు ఫ్రీ చేస్తలేరు కదా, గవర్నమెంట్ ఇస్తున్నారు కదా పైసలు, ఆపాలి వాళ్ళు కూడా.